we are going to derive the first equation of uniform accelerated motion. What is that first equation? V is equal to u plus a. దీన్ని డెరైవ్ చేస్తాం. దీన్ని డెరైవ్ చేయడం కోసం ఆల్రెడీ ఒక బాడీ యు ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుంటాం. ఇదంతా కూడా ఒక రోడ్. ఈ రోడ్డు పైన ఒక బాడీ ఉంది. ఈ బాడీ ఎంత వెలాసిటీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. అంటే ఇనీషియల్ వెలాసిటీ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే టైము 0 సెకండ్స్ అప్పుడు దానికి ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో దాన్ని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. యూతో రిప్రజెంట్ చేస్తాం. మనం ఎంతో కొంత టైం తీసుకుంటాం. ఓ టీ సెకండ్స్ అందాం. ఆ టీ సెకండ్స్ అప్పుడు బాడీ మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఈ పాయింట్కి వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటాం. వీతో రిప్రజెంట్ చేస్తాం. బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దాని యాక్సలరేషన్ని ఏ అంటాం. బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, దానికి ఉన్న యాక్సలరేషన్ ఏమంటాం మనం? ఏ. యాక్సలరేషన్ ఏ. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో యాక్సలరేషన్కి ఫార్ములా రాస్తాం. యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్కి ఫార్ములా ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ. యాక్సలరేషన్ ఎప్పుడు ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎలా వస్తుంది? ఫైనల్ వెలాసిటీలో నుంచి ఇనీషియల్ వెలాసిటీని మైనస్ చేస్తాం. అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అంతా వస్తుందన్నమాట. కాబట్టి వి మైనస్ యు బై టైము. టైం ఎంత తీసుకున్నాం? టీ సెకండ్స్ తీసుకున్నాం. కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వి మైనస్ యు బై టీ. నేను దీంట్లో ఇక్కడ ఉండే టీని ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్కి పంపిస్తాను, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తాను. ఇటు డివైడ్ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వి మైనస్ యు ఉంది, ఈజ్ ఈక్వల్ దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏటీ అవుద్ది. మైనస్ యుని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తే ప్లస్ యు. ఇక్కడ మైనస్ యు ఉంది, దాన్ని అటువైపుకి పంపిస్తున్నాను, అది ప్లస్ యు అవుద్ది. సో వి ఈజ్ ఈక్వల్ ఇది అటు వస్తుంది కాబట్టి ప్లస్ యు. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ ఏటీ ఉంది, ప్లస్ ఏటీ. ఇదే కదా మన ఫస్ట్ ఈక్వేషన్. వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ. ఇలా డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఈక్వేషన్ని డెరైవ్ చేస్తామన్నమాట. డెరివేషన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దట్ ఈస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సేమ్ ఒక బాడీ టీ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం, యూతో రిప్రజెంట్ చేస్తాం. ఆ బాడీ టీ సెకండ్స్ ట్రావెల్ చేసింది. టీ సెకండ్స్ తరువాత దానికి ఉండే వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటాం, దాన్ని వీతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఉండేటువంటి డిస్ప్లేస్మెంట్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు దానికి ఉండే యాక్సలరేషన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడానికి వెళ్ళడానికి పట్టిన టైంని టీగా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ బాడీ ట్రావెల్ చేసిన జర్నీలో దాని యావరేజ్ వెలాసిటీ అంతా ఫార్ములా రాస్తాం. దేనికి ఫార్ములా రాయాలి? యావరేజ్ వెలాసిటీ. ద యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా రెండు వెలాసిటీలు ఉన్నాయి కదా ఇక్కడ.
ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది. అలా రెండు వెలాసిటీలు ఉండి యావరేజ్ వెలాసిటీని కనుక్కోమంటే రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. అది దాన్ని యావరేజ్ వాల్యూ అంటాం. కాబట్టి యావరేజ్ వెలాసిటీ అంటే రెండు వెలాసిటీలు ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. కాబట్టి u ప్లస్ v బై 2, ఓకేనా? అది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ అవుద్ది. కానీ ఆల్రెడీ డెఫినిషన్ పరంగా మన దగ్గర యావరేజ్ వెలాసిటీ ఉంది. డెఫినిషన్ పరంగా యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? బట్ ద యావరేజ్ వెలాసిటీ ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్. టోటల్ టైం ఎంత? టైం టీ. ఎస్ బై టీ. ఎస్ బై టీ. ఇదేమో ఫార్ములా ప్రకారం యావరేజ్ వెలాసిటీ, ఇదేమో డెఫినిషన్ ప్రకారం యావరేజ్ వెలాసిటీ. ఇది యావరేజ్ వెలాసిటీయే, ఇది యావరేజ్ వెలాసిటీయే. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 ఏమి రాయొచ్చు? ఫ్రమ్ 1 and 2 రెండు యావరేజ్ వెలాసిటీలే కాబట్టి నేను ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. ఏమని రాయాలి? ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి బై 2. కానీ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు. ఏంటి ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషను? బట్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. కాబట్టి ఇక్కడ వి ఉండేటువంటి ప్లేస్లో నేను యూ ప్లస్ ఏటీ రాయొచ్చు కదా. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని నాకు తెలుసు. కాబట్టి వి అనేది ఎక్కడొచ్చినా దాని ప్లేస్లో యూ ప్లస్ ఏటీ రాసుకుంటాను. దీన్ని 3 అందాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ వి ఇన్ ఈక్వేషన్ 3. ఈ వి వాల్యూని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమని రాయొచ్చు? ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ ఇక్కడ ఏముంది? యూ ప్లస్, ఇక్కడ ఉంది వి. వి బదులు ఏం రాయాలి? యూ ప్లస్ ఏటీ బై 2. ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ యూ, 2u కదా అవుద్ది, 2u ప్లస్ ఏటీ బై 2. దీన్ని ఇప్పుడు స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి బై 2 ఉందనుకో, ఏ బై 2 ప్లస్ బి బై 2 రాయొచ్చు. అలానే ఇక్కడ 2u బై 2 ప్లస్ ఏటీ బై 2 అని రాయొచ్చు. అదే రాస్తాను. ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు 2u బై 2 ప్లస్ ఏటీ బై 2 అని రాయొచ్చు. ఏటీ బై 2ని ఇలా రాసుకుంటాను. 1 ఏమి లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు అనుకోవచ్చు. 1/2 ఇంటూ ఏటీ సారీ 1/2 ఇంటూ ఏటీ రాసుకోవచ్చు. ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేమొస్తుంది? ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ 2 క్యాన్సిల్ అయింది కాబట్టి యూ ప్లస్ హాఫ్ ఏటీ. ఈ డినామినేటర్లో ఉండే టీ నాకు వద్దు, దాని పక్కకు పంపించేస్తాను. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి మల్టిప్లై చేసినప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? ఈ టీ అటు వెళ్ళిపోయింది, యూ ఇంటూ టీ వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏ. ఆల్రెడీ టీ ఉంది, ఈ టీ దీనికి కూడా మల్టిప్లై అవ్వద్దు కదా. ఈ టీ దీన్ని కూడా మల్టిప్లై చేసినప్పుడు టీ స్క్వేర్ వస్తుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వస్తుంది. అలా మనం
సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని కూడా డిరైవ్ చేస్తాం. డెరివేషన్ ఆఫ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v² మైనస్ u² ఇజ్ ఈక్వల్ టు 2as. సో ఒక బాడీ స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తూ ఉంది. 0 సెకండ్స్ అప్పుడు దానికి ఉండే వెలాసిటీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. t సెకండ్స్ తరువాత దానికి ఉండే వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటాం, vతో రిప్రజెంట్ చేస్తాం. బాడీ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఉండే డిస్ప్లేస్మెంట్ని s అంటాం, యాక్సలరేషన్ని a అంటాం. అలా బాడీ వెళ్ళేటప్పుడు దాని యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా రాస్తాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ. సో ఫార్ములా ప్రకారం యావరేజ్ వెలాసిటీ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం, u ప్లస్ v బై 2. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. కానీ ఆల్రెడీ డెఫినిషన్ పరంగా మనకి యావరేజ్ వెలాసిటీ తెలుసు. ఏంటి ఆ డెఫినిషన్ పరంగా? యావరేజ్ వెలాసిటీ డెఫినిషన్ పరంగా ఏంటి అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమో ఎస్, టైం ఏమో టీ. దాన్ని సెకండ్ ఈక్వేషన్ అందాం. ఫస్ట్ ఈక్వేషను యావరేజ్ వెలాసిటీయే, సెకండ్ ఈక్వేషన్ కూడా యావరేజ్ వెలాసిటీయే. కాబట్టి రెండు యావరేజ్ వెలాసిటీలే కాబట్టి మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి ఏమని రాస్తాం? ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. u ప్లస్ v బై 2 u ప్లస్ v బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. రెండింటిని ఈక్వల్ చేశాను. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టైం ఉంది కదా, నేను యాక్సలరేషన్ ఫార్ములా తీసుకొని దాంట్లో టైం ఎంతో రాస్తాను. ఇక్కడ రాస్తాను చూడండి. బట్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం తెలుసు మనకి? చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే v మైనస్ u బై టైం కదా. కాబట్టి యాక్సలరేషన్కి ఫార్ములా v మైనస్ u బై టీ. దాంట్లో టీని ఇటు పక్కకు పంపించి ఏని ఇక్కడికి తీసుకొని వస్తాను. టీని ఇక్కడికి తీసుకెళ్తున్నా, ఏని ఇక్కడికి తీసుకొని వస్తున్నా. ఏమొస్తుంది? టీ ఈజ్ ఈక్వల్, ఇక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ, అక్కడ v మైనస్ u ఉంది, బై ఏ కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఏ అక్కడికి వచ్చేస్తుంది. దీన్ని 3 అందాం, దీన్ని 3 అని, దీన్ని 4 అందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆ 4 ఈక్వేషన్ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 ఇన్ 3. 4ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను? 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే 3లో టీ ఎక్కడున్నా కూడా ఏం రాసుకోవచ్చు? v మైనస్ u బై ఏ అని రాసుకోవచ్చు. కాబట్టి రాస్తున్నాను చూడండి. u ప్లస్ v బై 2 ఈజ్ ఈక్వల్ ఎస్ బై టీ. బదులు ఏం రాయాలి? v మైనస్ u బై ఏ అని రాయాలి. ఇక్కడ 2 బైలు ఉన్నాయి కాబట్టి ఏ పైకి వెళ్ళిపోతుంది. 2 బైలు ఉన్నాయి కాబట్టి ఏ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఆల్రెడీ రాస్తున్నాను చూడు. యు దీన్ని ఫర్ అవర్ కన్వీనియన్సు 2 ప్లస్లే కాబట్టి దీన్ని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మైనస్లు అయితే రాయకూడదు, కానీ 2 ప్లస్లే కాబట్టి దీన్ని ఇటు దాన్ని అటు రాసుకోవచ్చు. ఫర్ అవర్ కన్వీనియన్స్ అలా రాసుకుందాం. v ప్లస్ u బై 2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 2 బైలు ఉన్నాయి కాబట్టి ఏ పైకి వెళ్ళిపోద్ది, ఏ ఇంటూ ఎస్ బై v మైనస్ u. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం.
దీన్ని ఇటుపక్కకు పంపిద్దాం, దాన్ని అటుపక్కకు పంపించేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏముంది, వి ప్లస్ యు ఉంది. దీన్ని ఇటు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, వి మైనస్ యు వస్తుంది. దీన్ని అటుపక్కకు పంపించేస్తున్నా. ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకో 2as అవుద్ది. ఇది ఎలా ఉందో చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ వస్తుంది. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇదే కదా మనకు కావాల్సింది. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. దాన్నే మనం డిరైవ్ చేసేసాం. ఈ విధంగా మనం థర్డ్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాం.